నేను చూసుకోపోతే వాడనే చూసుకోవాలి కదా. నా కర్మకాలు మళ్ళీ ఇదంతా వాడి వల్లే అయింది. సరే సరే వాడి సంగతి వదిలే. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. ఏమోనే, నాకేం చేయాలో ఏం అర్థం కావట్లా. కాళ్ళు చేతులు ఆడట్లేదు. తనకేమో ఇది సెంటిమెంట్ ఫోన్ అంట. తన వర్క్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుందంట. సరే సరే టెన్షన్ పడకు. ఫస్ట్ దగ్గరలో ఉన్న మొబైల్ షాప్కి వెళ్ళు. అడుగు ఒక 2 to 3 hours లో అయిపోయే పనేనా అని. అయిందనుకో మీటింగ్ ఈవినింగ్ కి షిఫ్ట్ చేయి. పర్ఫెక్ట్. నేను వెళ్ళి ఇప్పుడే కనుక్కుంటా. ఇది స్క్రీన్ పగిలిందా, స్క్రీన్ కార్డ్ పగిలిందా? సరిగ్గా చూడండి, అప్పుడే కదా క్లారిటీ వస్తుంది. అసలు స్క్రీన్ గార్డే లేదు మేడం దీనికి. ఇది రిపేర్ చేయడానికి ఎంత అవుతుంది మేడం? దీనికి బదులు మీరు కొత్త ఫోన్ తీసుకోవడం బెటర్. పైగా ఇది పాతది. దీన్ని రిపేర్ చేయడం కన్నా ఆహాహా ఇదే కావాలి. ఎంత అవుతుంది? అయినా మేడం మన దగ్గర దీనికంటే కొత్త మోడల్స్ ఉన్నాయి. మేడం మేడం 3000. ఓకే, ఎంత టైం పడుతుంది? ఒక 1 week. 1 వీకా? అంత టైం లేదు. ఇవాళ సాయంత్రం కల్లా కావాలి, మ్యాక్స్ రేపటికల్లా. కావాలంటే మీకు వచ్చి ఎక్స్ట్రా పే చేస్తా. మేడం మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చిన పని అవ్వదు మేడం, ఎందుకంటే ఇది పాత మోడల్ కదా. సో దీన్ని రిపేర్ చేయడానికి 1 week పడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయారండి? నేను ఇంకా మీరు చెప్పిన లొకేషన్లోనే వెయిట్ చేస్తున్నాను. నా ఫోన్కి చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది, మీ ఫోన్కి చేస్తేనేమో మీరు ఎత్తట్లేదు. ఐమ్ సారీ అండి, ఐమ్ రియలీ సారీ. అది సడన్ గా. ఏంటండి సడన్ గా? 10 minutes ముందు వరకు వస్తానన్నారు కదా. అది యాక్సిడెంట్. యాక్సిడెంటా? మీరు ఓకేనా? నాకు ఓకే అండి. అది బామ్మకండి యాక్సిడెంట్. ఓహో, ఇప్పుడు ఎలా ఉంది? పెద్ద మేజర్గా ఏం లేదు, కానీ అర్జెంట్గా ఊరు బయలుదేరాల్సి వచ్చింది. ఒక 4-5 daysలో వచ్చేస్తే మీకు ఓకే కదా? మీ ఊరికి మీరు వెళ్తే నాకు ఎందుకండి ప్రాబ్లం? మీ రూమ్మేట్ ఫోన్ చేసి చెప్పండి, నేను వెళ్ళి ఫోన్ కలెక్ట్ చేసేసుకుంటాను. అది కాదండి, కంగారులో నాతో పాటు మీ ఫోన్ కూడా తీసుకొచ్చేసా. అలా ఎలా తీసుకెళ్ళిపోయారండి? ఐ నో ఐఎమ్ రియలీ సారీ అండి. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. కంగారులో ఏం చేయాలో తెలియక. సరేలేండి, మీరు వచ్చాక తీసుకుంటారు. అంతేనా? ఓకేనా? అయ్యో, ఇది విన్నాక మీరు నన్ను బూతులు తిడతారనుకున్నానండి. చిచ్చి, నేనెందుకంటే అలా అనుకుంటాను. మీరు కానీ నేను నా ఫోన్ తీయకపోయి ఉంటే ఈ పాటికి పక్కా దాన్ని ఎవడెవడు లేపేశాడు. సో ఫోన్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అంతే. అయినా బామ్మకి యాక్సిడెంట్ అవటం ఏంట్రా? ఇదేదో ఐటీ ఆఫీస్లో లీవ్ కోసం చెప్పే రీజన్లా ఉంది. ఎక్స్క్యూజ్ ఏం లేదురా, లాస్ట్ 10 minutes ముందు వరకు కూడా మాట్లాడింది. సడన్గా అలా జరిగితే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు? ఈ ఫోన్ ఏంటో ఆ అమ్మాయి ఏంటో నీ ముచ్చట్లేంటో నాకైతే అర్థం కావట్లా. సర్లే, ఇదిగో నా పాత ఫోన్. థ్యాంక్స్ రా. ఇంతకీ దీంట్లో సిమ్ ఎలాగా? నా దగ్గర ఇంకోటి ఉందిలే. మరి నీ అకౌంట్స్ అన్ని పాత నెంబర్కే లింక్ అయి ఉన్నాయి కదా, పనులు ఆగిపోవా? ఈ 4 రోజులు పని చేయాలనుకోవట్లేదురా. సాటర్డే సండే తేడా లేకుండా ఈ సంవత్సరం అంతా గొడ్డు చాకరీ చేశాను. అందుకే కొన్ని రోజులు చిల్ అవుదాం అనుకుంటున్నాను. చిల్లంటే ఫోన్లో అమ్మాయితోనేగా. కానీ 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 హాయ్ సతీష్, హౌ ఆర్ యు? I'm good. How are you? ఐ యామ్ గుడ్ టు. ఏంటి సార్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు? హే సతీష్, ఎలా I'm ఉన్నావు? good. లాంగ్ టైమ్. యా, చాలా రోజులైంది కదా. ఎగ్జాక్ట్లీ. By the way, he's my colleague, Sagar. హాయ్. ఓ హాయ్. మా కంపెనీకి అన్అఫీషియల్ కల్చరల్ హెడ్. ఏదో వీళ్ళ అభిమానం. ఓ మొన్న మీ కేటరింగ్ కాంట్రాక్ట్ పోయింది కదా, అది మనోడు వల్లనే. అవన్నీ ఇప్పుడు ఎందుకు? వాళ్ళు కాఫీలో కారపొడి లాంటి క్రియేటివ్ రివెంజ్లు ఏమన్నా ప్లాన్ చేస్తే రేపు ఆఫీస్లో లీవ్ కూడా ఇవ్వరు. అయినా ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్, హీ వాజంట్ కాన్ఫిడెంట్. ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా. యా ఫేర్ ఎనఫ్. అందుకనే ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో కూడా చెప్పకుండా తీసుకొచ్చా, టేస్ట్ చేపిద్దామని. ఓ సూపర్, కూర్చోండి. షూర్. హౌ వాస్ యువర్ ఆఫీస్? కొలీగ్స్ అంతా సెట్ అయిపోయారా? యా ఎవ్రీథింగ్ ఇస్ కూల్ నౌ. అది మన ప్లేస్. 1 second. షూర్. హలో రే, రూమ్ కేసు ఆ షూలో పెట్టమని పెట్టావా లేదా ఎప్పటిలాగా మళ్ళీ షిట్ అంటావా? షిట్. ఎక్కడున్నావు? నేను మాదాపూర్ దగ్గరలో ఉన్నాను. సూపర్ రా, నేను కూడా పక్కనే ఒక కెఫేలో ఉన్నాను. వచ్చేసి కలిసి వెళ్దాం. సరే, లొకేషన్ పంపు.
సో హౌ ఇస్ ద ఫుడ్? యాక్చువల్గా గార్లిక్ బ్రెడ్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగున్నాయి, Mhm. కానీ పాస్తా మాత్రం సో అనిపించింది. ఓ వాట్ Okay. అబౌట్ యూ? Actually, pasta నాకు చాలా నచ్చింది. Fries can be a bit better. ఓ సో ఇట్స్ అ okay. టై అన్నమాట. వి Hmm. నీడ్ అ థర్డ్ పర్సన్ టు జడ్జ్. సిద్ధు Hmm? Ah. ఇక్కడ వీడేంటి ఇక్కడికి వచ్చాడు? హీస్ మై ఫ్రెండ్ సిద్ధు. హాయ్. Hi. అరే చిన్న కన్ఫ్యూజన్ రా, ఫుడ్ టేస్ట్ చేసి హానెస్ట్గా ఒక రేటింగ్ ఇవ్వాలి. ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పార్టిసిపెంట్స్ రావడం చూశాను కానీ జడ్జ్మెంట్ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ముందు టేస్ట్ చేయి. ఇంతకీ మన ఎక్స్ కొలీగ్స్ ఎలా ఉన్నారు? తేజు డ్రింక్స్ తీసుకొని రా. ఇట్రా, ఏమైంది? కరెక్టే. అదంతా కాదు, నువ్వు రా. 1 second. యా క్యారీ ఆన్. ఏమైంది? ఏం లేదు, నువ్వు వెళ్ళి ఇవ్వు. అసలు ఏమైంది చెప్పు. తర్వాత చెప్తా, ముందు వెళ్ళి ఇవ్వు. సరే సరే. హౌస్ ద ఫుడ్? టు బీ ఫ్రాంక్ నాకేం నచ్చలేదండి. జోక్ జోక్. అరే జోకేటానికి నువ్వేమైనా జబర్దస్త్ కమెడియన్ ఏంట్రా, సరిగ్గా చెప్పు. యాక్చువల్లీ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. బ్రతికించారు. మీరు ఇది జోక్ అని చెప్పడానికి ఒక్క సెకండ్ లేట్ అయినా సరే ఈ పాటికి నేను స్ట్రెచ్చర్ మీద ఉండదాన్ని. ఏమన్నారు? ఫుడ్ నచ్చిందా? యాయా నచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చాడు లాస్ట్ లో, మంచి రివ్యూ ఇచ్చాడు. అయినా నువ్వేంటే బయటికి రాలేదు? ఆ మంచి రివ్యూ ఇచ్చాడే వాడే నా అజాత శత్రువు. ఆ కొంచెం తెలుగులో చెప్తావా? అప్పుడు క్యూప్రో వాడితో గొడవైంది కదా, వీడే. చెప్పాల్సింది కదా మరి, తిట్టి పడేసేదాన్ని. లైటే. ఒకసారి వాడు తప్పు చేశాడు, ఇంకోసారి నా వల్ల తప్పు జరిగింది. ఇప్పుడు ఆ టాపిక్ తెచ్చి వచ్చే ఒక్క ఆర్డర్ పోగొట్టుకోవడం ఎందుకు చెప్పు? సరేలే, అయినా దీని తర్వాత వాడేవడో మనం ఎవరో. ఎగ్జాక్ట్లీ. చూసావా నా తెలివితేటల వల్ల ఒక ఆర్డర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ ఆన్ అవర్ ఫస్ట్ ఆర్డర్. యా, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఈ మంచి న్యూస్ మా సిద్ధుతో షేర్ చేసుకోపోతే ఎలా? ఈ మధ్యన తనకి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువైపోతుంది. ఓవే. రే అదేంట్రా బండేలా రోడ్డు మీద ఆపేసావు? అటు చూడు. ఓ అప్పుడు ఇంటికి వచ్చేసావా? ఎప్పుడో వచ్చాం. మరి చెప్పొచ్చు కదరా. నీ అబ్బా మడేల్ మోహన్ నాయాల ఇందాక నుంచి దిగు 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 అంటే నువ్వు నీ ఏదో చాటింగ్. సారీ మా వినిపించలేదు. ఎందుకు వినిపిస్తుంది? తమరు బాయ్ ఫ్రెండ్ తో ఓ రొమాంటిక్ చాట్ చేస్తున్నట్టున్నారు కదా. రే నువ్వు ఆ పిల్లని ఫేక్ అంటే నేను ఒప్పుకోనరా. మామ ఇంటర్మీడియట్లో నేను రోజాతో ఇలానే చాట్ చేసేవాడిరా. తర్వాత అది రాజా అని తెలిసాక చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళాను. ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, నా మాట. ఇదంతా కాదురా, నీకు ఆ అమ్మాయి ఫేక్ అని ఎందుకు అనిపిస్తుంది? ఒక్క రీజన్ చెప్పు. ఒక్కటా బోల్డ్ ఉన్నాయి. లాస్ట్ మినిట్లో బామ్మకు బాలేదని ఒక లేజీ సాకు చెప్పి తప్పించుకోవటం ఏంటి? హైదరాబాద్లో ఉంటా కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోవడం ఏంటి? అసలు ఇప్పటిదాకా ఆ పిల్ల పర్సనల్ డీటెయిల్స్ కనీసం ఫోటో కూడా నువ్వు చూడకపోవడం ఏంటి? ఏడీడు ఇదే నీ డౌట్ అయితే జస్ట్ 2 రోజులు రా. 2 రోజులు ఆ అమ్మాయిని కలుస్తాను, నీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి పడేస్తాను. కలవటమా? పోయినసారి బామ్మకు బాలేదంది, ఈసారి తాత బకెట్ తనేసాడంటది, నువ్వేమో ఎర్రిగొర్రెలాగా నమ్మేస్తావు. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు. సరేరా అదంతా కాదు, ఆ అమ్మాయి ఫేక్ కాదని ప్రూవ్ చేయడానికి ఇప్పటికిప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పటికిప్పుడు అంటే ఓకేరా, ఆ అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడు, నమ్మేస్తా. వీడియో కాల్ అంటే బాగోదే మరే. చూసావా, ఆ పిల్ల ఫోన్ ఎత్తదేమో నువ్వు కూడా భయపడుతున్నావు. హలో వాడేం చేశాడో చెప్పా కూడా నువ్వు. ఏం చేశాడు? ఎవరితో ఎఫైర్ పెట్టుకున్నాడా, లేదా నేను ప్రెగ్నెంట్ చేసి వదిలేశాడా? సి అది నాకు సిద్ధుకి పర్సనల్. ఓకే, పర్సనల్ నువ్వు నిజంగా ఫీల్ అయి ఉంటే మీ ఇద్దరి మధ్య జరిగిన విషయం నాకు చెప్పుండేదాన్ని కాదు. పెద్ద ఎథిక్స్ వాల్యూస్ ఉన్నట్టు పత్తిత్తి మాటలు మాట్లాడుకో. అసలు నువ్వెవరు? సిద్ధుకు ఫోన్ ఇవ్వు. నేనా? వాడి గర్ల్ ఫ్రెండ్ ని ఇంకొన్నాళ్ళ పెళ్లి కూడా చేసుకోబోతున్నావు. నీకేనా ప్రాబ్లమా? అయినా అసలు సిద్ధు దగ్గర నుంచి నీకేం కావాలి ముందని చెప్పు. అది 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 నేను వాడిని తిట్టాలి. వాడు నన్ను చీట్ చేశాడు, నా పరువంతా పోయింది. అర్థమైంది. అసలు నీకు సిద్ధు నుంచి ఏం వద్దు. జస్ట్ నువ్వు సింగిల్ గా మిగిలిపోతావు అన్న ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక వాడి మీద చూపిస్తున్నావు అంతే. నేను సింగిల్ అని నీకెలా తెలుసు? Because you're a fucking attention-seeking, self-centered, toxic girlfriend who doesn't want to love but just need a guy to only show off. You fucking bitch! అసలు మ్యాటర్ ఏంటో తెలియకుండా మీరు ఆ అమ్మాయిని ఎలా తిట్టేస్తారండి?
తను చెప్పింది నిజమే. నేనే తన దగ్గర నా సర్టిఫికెట్స్ గురించి దాచిపెట్టాను. నా ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి తనకు కానీ కంపెనీ వాళ్ళకి కానీ చెప్పలేదు. హలో ఐషు గారు. ఇప్పుడు ఎందుకు చేసావు? తిట్లు సరిగా పేలేదని తెలుసుకుందామనా? అయ్యో ఎందుకండి అంత హార్ష్గా మాట్లాడతారు? హార్ష్? నేను? నువ్వు తిట్టినట్లకి 6 గంటలకు మొదలుపెట్టిన ఏడుపు ఇంకా ఆపలేదు. మళ్ళీ రివర్స్లో నేను హార్ష్గా మాట్లాడుతున్నానంట. అయ్యో ఏడ్చారా? సారీ అండి, అంటే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంటే నేనేదో నీకు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తే. కరెక్టేనండి. నిజానికి మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. సంవత్సరం నుండి ఆ పిల్లనేమీ అనలేక, ఆ పిల్ల చెప్పిన మాటలు వినలేక నరకం అనుభవిస్తున్నాను. కేవలం ఒక్క ఫోన్ కాల్తో విముక్తి ప్రసాదించారు. నార్మల్గా మీకు థ్యాంక్స్ కూడా చాలా చిన్న వర్డే. ఏదైనా గ్రాండ్గా ప్లాన్ చేయాలి. కాకపోతే కరెక్ట్ టైంకి నాకున్న ఏకైక జాబ్ కూడా పోయింది. జాబ్ పోయిందా? అవునండి. ఆ గోల ఫ్రస్ట్రేషన్లో నాకేం జరుగుతుందో తెలిసేలోపే మిమ్మల్ని తిట్టేశాను. సారీ ఐషు గారు. అయ్యో ఇట్స్ ఓకే అండి, అసలు ఇది పెద్ద మ్యాటరే కాదు. ఇంతకీ జాబ్ ఎలా పోయింది? అంతా ఒక అమ్మాయి వాళ్ళేనండి. నీదే కదే తప్పు అని నిలదీస్తుంటే ఎవడో డాష్ గడి దాన్ని వీడియో తీసి ట్విట్టర్లో పెట్టాడంట. దెబ్బకి నా జాబ్ పోయింది. అర్థమైంది, కానీ ఏం అర్థం కానట్టే ఉంది. నేను కెఫే బయట ఉన్నాను. మీకు మాట చెప్పి లోపలికి వెళ్దామని. అయితే ఫోన్లో ఎందుకు? ఏం అడగాలనుకున్నా వచ్చి డైరెక్ట్గా అడుగు. అంటే మీరు లోపలే ఉన్నారా? యా. సర్ప్రైజ్ భలే ప్లాన్ చేశారుగా. బ్లాక్ జాకెట్లో ఉంది నువ్వేనా? బ్లాక్ కాదండి, నేను స్కై బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నా. స్కై బ్లూనా? హలో హలో. సిగ్నల్ లేనట్టు. హలో ఐషు గారు. సర్లేండి, నేను లోపలికి వచ్చేస్తున్నాను. ఐషు సర్లేండి, నేను లోపలికి వచ్చేస్తున్నాను. అమ్మయ్య దొరికింది. నెక్స్ట్ 10 minutes నువ్వే ఐషు. ప్లీజ్ హెల్ప్ మీ తేజు. హా? ఐషు గారు. ఐషు గారు, నాకు డౌట్ అండి. డౌటా? డౌట్ ఏంటి? అదే, మీరు ఈరోజు బెంగళూరు నుండి వస్తే లాస్ట్ సాటర్డే మిమ్మల్ని ఇక్కడ ఎలా కలిశాను? అది యాక్చువల్లీ అంటే నా ఫోన్కి ఏంటంటే ఏవో రబ్బర్ బ్యాండ్లు వేశారు. అసలు ఏమైంది? అసలు నేను బెంగళూరుకే వెళ్ళలేదు. అర్థం కాలేదు. అంటే మిమ్మల్ని కలవడానికి వస్తుంటే మీ ఫోన్ పగిలిపోయింది. రిపేర్కి ఇస్తే 1 week పడుతుంది అన్నారు. సో ఏం చేయాలో తెలియక ఇలా చేసా. ఫోన్ పగిలిపోయిందా? కానీ ఏం కాలేదండి. తను వెళ్ళిపోయాడే. అది కాదే. నీ అమ్మ ఒకటేసారి పొడి చేస్తే పీడ వదిలిపోద్ది. సారీ, ఆ క్యూపిడో గాడు సిద్ధు ఒకడే అని తెలిసేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఇంకా తను ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం వేసిందే. అందుకే నన్ను పంపిస్తావా? అయినా తనకి తెలిస్తే ఏంటి నువ్వే ఐషు అని? ఏమోనే, తను కలిసిన 2 సార్లు గొడవతోనే ఎండ్ అయింది. ఆ 2 సార్లు నా తప్పు కూడా ఉంది. అందుకే నేనే ఐషు అని తెలిస్తే. ఓహో, వాడికి నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుందనా మేడం గారి బాధ? అసలు ఆ సెకండ్ అంత ఆలోచించలేదే. కానీ అన్ని విధాలా నేనే ఐషు అని తెలియకపోవడమే బెటర్ అనిపించింది. ఒకవేళ నేనే ఐషు అని తెలిస్తే అసలు జాబ్ కూడా తీసుకునేవాడు కాదేమో. అంటే ఇంకా జాబ్ ఇద్దాం అనుకుంటున్నావా? లేదా
ఒసే పిచ్చిదానా, అరగంటకే మేనేజ్ చేయలేక సచ్చాము. జాబ్ ఇస్తే పొద్దు నుండి ఇక్కడే పడుంటాడు. ఎలా మేనేజ్ చేస్తావే? అంటే జాబ్ ఉందని చెప్పి మళ్ళీ లేదంటే డూ యూ థింక్ వీ హ్యావ్ అ చాయిస్ హియర్? చూడైషు, నాకు అర్థమైంది తనంటే నీకు ఇష్టమని. తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు, తప్పులేదు. కానీ తను ఇక్కడే ఉంటే నువ్వు నిజం దాయలేవు. నీకున్నవి రెండే ఆప్షన్స్. ఒకటి, తనకి జాబ్ లేదని చెప్పేయడం, లేదా మొత్తం నిజం చెప్పేయడం. ఇంకా నువ్వే డిసైడ్ చేసుకో. అయినా జరిగిన 2 సిచ్యువేషన్స్లో నువ్వు తనని జడ్జ్ చేయనప్పుడు తనెందుకు నిన్ను జడ్జ్ చేస్తాడు? ఒకవేళ జడ్జ్ చేస్తే తను నీకు కరెక్ట్ మ్యాచ్ కాదు కదా. కదా, నాకెందుకే ఇంత చిన్న లాజిక్ తట్టలేదు. అయినా సిద్ధు అర్థం చేసుకోకపోవడం అంటూ ఏముండదు, పక్కా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు నిజం చెప్పేస్తా. ఏమైందే, చెప్పేశావా? ఏదైతే అదైంది. రేపు సిద్ధుని జాబ్కి రాని, తర్వాత సంగతి తర్వాత. అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. వీ కాంట్ మేనేజ్ అనిపిస్తుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా?